చిలకడ దుంపలు నేను తినను అన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, నాకు ఇంకా కావాలి ఇంకొంచెం ఉంటే పెట్టండి అని చెప్పి అడిగి మరీ పెట్టుకుంటారు. ప్లేట్లో ఇలా ఏదైనా ఐటమ్ సర్వ్ చేసుకోవాలంటే ఇలా గిర్రం తిప్పి ఆపి మరీ సర్వ్ చేసుకోవాలి. ఇవాళ నేను చేసింది చిలకడ దుంపలతో ఒక స్వీట్ ఇలా కూడా చేయొచ్చని నాకు ఇవాళే తెలిసింది. నేనైతే వీడియో తీయలేదు, ఎలా వస్తుందో ఏంటో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వీడియో తీస్తాను అనమాట. నేనైతే ఇవాళ చిలకడ దుంపలు తీసుకొని సన్నపాటి చిలకడ దుంపలు తీసుకొని ఒక 2 ఇంచెస్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక మందపాటి కళాయి తీసుకొని 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యితో సూపర్ ఉంటుంది ఈ డిష్. నూనె అయినా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యితో అద్భుతంగా ఉంటుంది. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కళాయిలో కొంచెం హీట్ అయ్యాక మనం శుభ్రంగా చేసి పక్కన పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు వేసుకొని నీళ్ళ ఆవిరితో, అంటే ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ ఆవిరితో ఈ చిలకడదుంపలు మగ్గించుకోవాలి. ఒక 5-10 మినిట్స్లో మగ్గిపోతాయి. ఇప్పుడు మనం రుచికి సరిపడా బెల్లం వేసుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోండి. అంతే, అదిరిపోయే డిష్ రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్